Government service, there is definitely an element of satisfaction and contribution, directly or indirectly. ఇప్పుడు మా ఐఆర్ఎస్లో నేను ఒక సెర్చ్ లేదా రైడ్ అంటాం కదా మనం. ఇప్పుడు ఒక 50 కోట్లు నా వల్ల వచ్చింది అనుకోండి గవర్నమెంట్. సో హ్యూజ్ మనం పాస్ చేసే ఆర్డర్స్ కానీ, ఇచ్చే జడ్జిమెంట్స్ కానీ, అలాగే మనం టెక్నాలజీలో మనం తీసుకొచ్చే మార్పులు కానీ, దీనివలన దేశవ్యాప్తంగా మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ అనే ఒక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఒక కారు ఒక అతను తయారు చేస్తాడు అనుకోండి, ఒక ఇంజనీర్. ఆ కారు అందరూ దాన్ని బాగా ఉపయోగించుకుంటూ చక్కగా సేఫ్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది అతనికి. ఇన్ ద సేమ్ వే నాకు కూడా ఎవరికైనా సరే వాళ్ళు ఏదైనా ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసి ఇఫ్ సంబడి యూజ్ ఇట్ దే గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అందుకని నాకు అట్లాంటి సందర్భాలు లేవు. కాకపోతే సివిల్స్లో కొన్ని సర్వీసెస్ మా దాంట్లో పొలిటికల్ ప్రెషర్స్ తక్కువ, చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అవును సార్. ఎందుకంటే వీఆర్ మోస్ట్లీ డీల్ విత్ వైట్ కాలర్ ఆర్ మోస్ట్లీ డీల్స్ విత్ రెవెన్యూ. బట్ పబ్లిక్ ఫేసింగ్ అట్లాంటి వాటిల్లో, ఎస్పెషల్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి వాటిలో దే మే గెట్ సమ్ పొలిటికల్ ప్రెషర్స్. వాళ్ళ డెసిషన్ మేకింగ్ మొత్తంలో కాంప్లెక్సిటీ ఉంటుంది. సో వాళ్ళకి కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ఏమైనా మిత్రులు, ఫ్రెండ్స్, జూనియర్స్, సీనియర్స్ చాలా మందితో మాట్లాడుతుంటాం కాబట్టి కొంతమంది వాళ్ళు పొలిటికల్గా ప్రస్తుతం ఇప్పుడు ఎలైన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో అట్లాంటప్పుడు అట్లాంటి సర్వీసులు ఎక్కువ ఉంటుంది అది. అలాగే ఇప్పుడు ఎవరైనా అసలు బాగా నేను ఐఎమ్ సన్ ఆఫ్ సాయిల్, నేను బాగా ఐఎమ్ రూటెడ్ టు మై నేటివ్ ప్లేస్ అని అనుకున్న వాళ్ళకి ఐఎఫ్ఎస్ వచ్చింది అనుకోండి. అంటే ఏదో పెట్టారు వాళ్ళు 1, 2, 3, 4 అన్నారు, ఆ ర్యాంక్ ఐఎఫ్ఎస్ వచ్చేసింది. సో అట్లా ఎప్పుడైనా అట్లాంటి రేర్ కేసెస్లో ఉంటుందేమో కానీ, బట్ ఓవరాల్గా ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు పర్స్యూ, అంటే నేను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం కదా, అంటే జాబే నా ఇది అని అనుకోకుండా జాబ్లో ఎక్సలెన్స్ చూపిస్తూనే, అంటే ఇందాకన్నా నేను మనం ఎక్కడైతే ఎక్సలెన్స్ చూపించగలమో అట్లాంటి ఏరియాస్ మనం తీసుకోవచ్చు. అది అన్నిట్లో కుదురుతుంది. అది మనం చేసే జాబ్ దేంట్లో అయినా సరే మన స్వధర్మానికి మన భగవద్గీతలో ఒక గొప్ప శ్లోకం ఉంది, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. సో మన స్వధర్మం ని ఇంప్లిమెంట్ చేయగలిగే ఏరియాస్ మనం ఏ ప్రొఫెషన్లో అయినా ఎంచుకోవచ్చు విత్ ఇన్ దట్ ప్రొఫెషన్. అప్పుడు విల్ గెట్ సాటిస్ఫాక్షన్. అండ్ ప్యారలల్లీ వీ మే డూ, ఇప్పుడు ఫ్లూట్ ఉంది, ఇవన్నీ ప్యారలల్ యాక్టివిటీస్, ఒక హాబీ లాగా అట్లా చేసుకుంటే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అప్పుడప్పుడు నేను హాబీ లాగా పెడుతుంటాను. వాళ్ళు ఎంతమంది చూశారు లేకపోతే ఎన్ని వ్యూస్ వచ్చినాయి అసలు ఇట్ డజంట్ మ్యాటర్. కాకపోతే మనం ఒక గుడ్ అవుట్పుట్ ఇస్తున్నాము అనే ఫీలింగ్ ఉంది కాబట్టి దాన్ని ఓకే పబ్లిక్ డొమైన్లో పెడదామనే ఉద్దేశంతో పెట్టడం. మీకు ఒక విజన్ ఉంది అనేది మీ ప్రతి మాటలో అది చాలా స్పష్టంగా ఉంది సార్. గిగ్ అకాడమీ అనేది ఏంటి? నేను ఫస్ట్ టైం వింటున్నాను. గిగ్ ఎకానమీ అంటారా? గిగ్ ఎకానమీ. అది గిగ్ ఎకానమీ అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనిస్తే ఇందాక టెక్నాలజీ లెవరేజ్ అని అన్నాను. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఏఐ కానీ మీరు ఇతర ఇంటర్నెట్ లాంటి టెక్నాలజీస్, ఇప్పుడు మీకు ఏదైనా ఒక స్కిల్ ఉంది లేదా మీకు ఒక ఎంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్ ఉంది. సో టెక్నాలజీని ఉపయోగించి మీరు దాన్ని ఏదో ఒక రకంగా మానిటైజ్ చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. అట్లాగే మల్టిపుల్ స్కిల్స్ మీకు కనుక ఉంటే మీరు డిఫరెంట్ యాక్టివిటీస్లో మీరు పాలు పంచుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఒక మనిషి ఇప్పుడు నేలాగా సివిల్ సర్వీస్లో చేరితే, అది కూడా ఒక పర్టికులర్ రెవెన్యూ సర్వీస్లో చేరాడు, ఆల్మోస్ట్ రిటైర్మెంట్ వరకు 60 ఏళ్ళ వరకు అదే ఉద్యోగం చేయటం అనేది ఒకప్పుడు ఒక నార్మ్. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఒకే వ్యక్తి మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆల్రెడీ మొదలైంది కూడా. రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నారు మీ అబ్బాయికి పాడటం చాలా ఇష్టం. రేపొద్దున గిగ్ ఎకానమీ అంటే గిగ్ అంటే ఏంటంటే జనరల్గా నిజానికి ఏదో ఒక చిన్న పెర్ఫార్మెన్స్, షార్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట. అక్కడి నుంచి వచ్చింది ఆ పదం. అంటే ఏంటి, రోజు మొత్తంలో నాకు 8 గంటలు ఉంటే నేను 2 గంటలు హాయిగా క్యాబ్ నడుపుతాను, నాకు డ్రైవింగ్ వచ్చు, 1 గంట స్టూడియోకి వెళ్ళి కెమెరామెన్గా వర్క్ చేస్తాను. చాలా క్రియేటివ్గా చెప్తున్నారు కానీ జరుగుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఒక పని చేసే వాడి జీవితకాలం నేను పోషిస్తాననే ఎంప్లాయర్ని చూపించండి. అవును, అదొకటి. రెండోది ఏంటంటే మీకు గనక నిజంగానే టాలెంట్ ఉంటే టెక్నాలజీని ఉపయోగించుకుని మీరు ఆన్లైన్ క్లాసులు చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఫ్లూట్ ఉంది, ఫ్లూట్ నాకు వచ్చు. ఒకప్పుడు ఫ్లూట్ స్టూడెంట్స్ని ఒకవేళ నేను కనుక ఎవరికైనా నేర్పాలనుకుంటే
ఎవరో ఒకళ్ళు స్టూడెంట్స్ నా దగ్గరికి ఫిజికల్గా రావాల్సి వచ్చేది. ఇప్పుడు నేను ఆన్లైన్లో చెప్పేసుకోవచ్చు. చెప్పేయచ్చు. ఒక అతనికి ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ట్రైనర్ ఉన్నాడు. జిమ్ ట్రైనరు సాయంత్రం 1 గంట చెప్తాడు. అవును. పగలు ఆయనకి ఏదో వేరే ఉంటాయి. ఆయన క్యాబ్ డ్రైవర్ అవ్వచ్చు, ఇంక ఇందాక అన్నట్టుగా. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ అంటే మనం ఏదో కొంచెం తక్కువగా చూస్తాం ఇండియాలో. మీరు సింగపూర్ వెళ్ళండి, అది క్యాబ్ అంటే మీరు నమ్మరు. మీరు వెళ్ళుంటారు. అసలు చాలా లగ్జరీ కార్లో ఉంటుంది అది. ఆ మధ్య న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ క్యాబ్ డ్రైవర్గా చేస్తుంది. ఆమె లేడీ, ఆవిడకి 60+ ఉంటాయి ఆవిడకి. అరే బా, అవి ఎందుకు ఇప్పుడు చేస్తానంటే నాకు మా పిల్లలు ఫుల్గా సెటిల్ అయ్యారు, నేను ఊరినే కూర్చోవటం నాకు ఇష్టం లేదు, నేను క్యాబ్ డ్రైవర్ చేస్తున్నాను. మంచి లగ్జరీ కారు, ఏసీ ఉంది, చక్కగా ఎవరో కమ్యూటర్స్ వస్తారు నాలాంటి వాళ్ళు, ఎక్కితే తీసుకెళ్ళి వేరే చోట దింపుతుంది అంతే. అక్కడంతా ఎవ్రీథింగ్ ఈజ్ అదే ఆర్గనైజ్డ్గా ఉంటుంది కాబట్టి ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా అక్కడ చేసే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పి ఈ మనం చేయకూడదు, ఈ చాలా తక్కువ పని, అది కూడా పోతుంది. అక్కడ లేదు అబ్సల్యూట్లీ లేదు. ఇప్పుడు మనకి టెక్నాలజీ, మోడర్నిటీ, ఈక్వాలిటీ, ఇవన్నీ డెమోక్రటిక్ వాల్యూస్ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు దీస్ ఆర్ ఆల్ ద ఆబ్వియస్ రిజల్ట్స్. కరెక్ట్. అలా ఒకే మనిషి తన జీవితంలో డిఫరెంట్ వాటిని చేస్తూ ఎకనామిక్ వాల్యూ క్రియేట్ చేస్తున్నాడు. దాన్ని గిగ్ ఎకానమీ అంటున్నారు అన్నమాట. సో మన పిల్లలు కూడా రేపు వాళ్ళు ఏదో నాకు ఒకటే వచ్చు, ఒకే స్పెషలైజేషన్ అనుకోకుండా ఐడియల్లీ దే షుడ్ డెవలప్ డిఫరెంట్ స్కిల్స్, రైట్, అండ్ యూజింగ్ టెక్నాలజీ దే షుడ్ బి ఏబుల్ టు మానిటైజ్ ఇట్. కరెక్ట్. అందుకని ఒక ఫిక్స్డ్ ఉద్యోగానికి ఉండే పరిస్థితులు పోయి ఇప్పుడు ఈ ఫ్లెక్సిబుల్ జాబ్ మార్కెట్ వస్తుంది అనమాట. యాజ్ ఎ సివిల్ సర్వెంట్, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ మీరు ప్రస్తుతానికి ఉన్న దేశ కాలమాన పరిస్థితుల గురించి మీకు తెలిసినప్పుడు ఏమనుకుంటారు? అంటే ఈ సెక్టార్లో ఇంకా మారాలనుకుంటారా, ఇక మారదా అనుకుంటారా? ఎంతకాలం డెవలప్మెంట్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా చెప్పుకుంటూనే ఉన్నాం, ఇలా అనిపిస్తుందా? లేకపోతే ఇన్ ఏ పాజిటివ్ నోట్ మీకు ఏమైనా కనపడుతూ ఉంటుందా? నాకేమనిపిస్తుంది అంటే వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్, దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే డెవలప్మెంట్ చూసుకోండి, టెక్నాలజీ చూసుకోండి, మనుషుల మన వే ఆఫ్ థింకింగ్, ప్రోగ్రెసివ్ థింకింగ్ చూసుకోండి, వీటన్నిటిలో కూడా మనం ముందుకు డెఫినెట్గా వెళ్తున్నట్టే. కానీ నాకు ఒక విషయంలో డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మన థింకింగ్ ఎబిలిటీస్ తగ్గిపోతున్నాయి. సరే ఈ మధ్య అంటే ఏఐ వచ్చింది, ఈవెన్ దీనికి ముందు కూడా మీరు గమనిస్తే ఎవరు కూడా ప్రశ్నించట్లేదు. అదే కదా, ప్రశ్నించడం తగ్గిపోయింది. ఎప్పుడైతే ప్రశ్నించడం తగ్గిపోయిందో మనం నమ్మటం పెరుగుద్ది. ఎప్పుడైతే మనం నమ్మకం అనే షార్ట్ కట్ని ఆశ్రయించామో ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి భయంకరంగా. అవి మన పిల్లల మీద ఉంటాయి, సొసైటీ మీద ఉంటుంది. అది నాకు ఇట్ రియలీ, ఎందుకంటే మీరు గమనించండి, మనం ఇంకా ఇంటెలిజెంట్ అవుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం వీఆర్ స్కెప్టికల్ అబౌట్ మెనీ థింగ్స్ అని. వీ షుడ్ బి స్కెప్టికల్, వీ షుడ్ బి రేజింగ్ క్వశ్చన్స్, వీ షుడ్ బి ఆస్కింగ్ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్. అది తగ్గిపోతుంది. మీరు గమనించండి, ఇప్పుడు హీరో వర్షిప్ అంటాం మనం. బ్లైండ్గా ఒక సినిమా నటుడిని, ఒక రాజకీయ నాయకుడిని, లేకపోతే ఒక క్రికెటర్ని, లేకపోతే ఒక బాబాని నమ్మేసి మేము తొక్కిసలాటలో మేము గాయాలు పాలైనా పర్లేదు, చివరికి చనిపోయినా పర్లేదు అనే పరిస్థితికి మనుషులు వెళ్తున్నారంటే అదే కదా. ఒక సినిమా గురించి, ఒక హీరోని చూడడం కోసం, ఒక సభ కోసం, దారుణం కదండి. ఒక బాబాని చూడటానికి ఆ మధ్య ఇప్పుడు ఒక రాష్ట్రంలో 120+ మంది చనిపోయారండి. అవును అవును. దీన్ని ఏమంటారు? ఒక బాబా పాదధూళి కోసం అంటది. ఆయన కాలకున్న మట్టిని కలెక్ట్ చేయడానికి. అంటే మనం చూడండి మీరు, అలాగే ఒక హీరో వచ్చాడని చెప్పి చిన్న చిన్న పిల్లలు తీసుకుని వెళ్ళడం. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు ఎక్కువ మంది అంత క్రౌడ్ ఉండే అవకాశం ఉంది, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం ఎందుకు, అబ్బాయి రోజు కాకపోతే రేపు వెడదాం, ఏముందిలే అని ఎందుకు అనుకోవట్లేదు వీళ్ళు? అదే ప్రాబ్లం. వ్యక్తి పూజ, దానికి చాలా పదాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఒక క్రికెటర్ బాగా క్రికెట్ ఆడితే అభిమానించు, నో ప్రాబ్లం. ఒక సినిమా నటుడు బాగా నటిస్తుంటే లేదా డ్యాన్స్ వేస్తుంటే అభిమానించు, నో ప్రాబ్లం. కానీ నేను ఆ నటుడి అదేంటి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తాను, మంచిది కాదు, లేకపోతే ఇంకేదేదో చేస్తాను, ఈ టైపు చేయటం అనేది అది అసలు ఇప్పుడు అది మీరు చూడండి, ఎడ్యుకేటెడ్ అనలేము. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇది, అది ప్రాబ్లం. అట్లాగే మీరు చూడండి ఫేక్ న్యూస్. ఇప్పుడు ఇంత ఎడ్యుకేటెడ్, ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు మనకి చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు డిజిటల్ అరెస్ట్ బారిన పడుతున్నారు.
అవును. ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ నాకు అప్పుడు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. నాది ఒక ఆ మధ్య ఒక యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ ఫోన్ చేశాడు. ఆయన అక్కడెక్కడో నేను గెస్ట్ లెక్చర్కి వెళ్ళాను. ఆయన సార్ మీరు సివిల్స్లో ఉన్నారు, మొన్న ఎవరో ఒకళ్ళు నాకు ఇబ్బంది పెట్టి నాకు 1,70,000 నేను పొరపాటున ఇచ్చేసాను, ఇప్పుడు నాకు అనిపిస్తుంది అసలు నేను ఎందుకు అంత తప్పు చేశాను అని. అయ్యో, అంటే ఒక ప్రొఫెసర్ అంటే హీఈస్ నాట్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే సార్, హీఈస్ ఆల్మోస్ట్ ఇన్ హిస్ 50s. మనుషులు నమ్ముతాను సార్. ఎగ్జాక్ట్లీ. అట్లాగే మనకి ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేసేయటం. సో అట్లా మిస్ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఇది వెళ్ళిపోతుంది. మన ఈ మధ్య కొన్ని గవర్నమెంట్ కూడా ఈ ఫేక్ వీడియోస్ వీటన్నిటిని కట్టడి చేయడానికి నియమాలు తీసుకొచ్చింది. వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ టు బ్రింగ్ దెమ్ అనమాట. అంటే మీకు తెలిసిందే కదా ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వీడియోస్ రియలిస్టిక్ కంటెంట్కి రియల్ కంటెంట్కి తేడా జరిగిపోతుంది. అసలు ఏది ఫేకో ఏది రియలో అసలు చెప్పలేని పరిస్థితి అనమాట. దీనివల్ల నుంచి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ సమాజంలో వస్తున్నాయి. సో వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఆలోచించకపోవటం. ఇప్పుడు ఏ వస్తుంది కాబట్టి నాకు ఇంకా భయం పెరుగుతుంది, ఇంకా ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ మేకింగ్ అస్ డంబ్ డే బై డే. అందుకని ఇప్పుడు మన పిల్లలకు కూడా, అందుకే ఇదంతా నేను చెప్పే ఉపన్యాసం కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఆ మధ్య ఒక పెద్ద స్టడీ జరిగింది. అమెరికాలో అమెరికన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అనే వాళ్ళు చేసిన స్టడీలో వాళ్ళు కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేశారు. 21వ శతాబ్దంలో మన పిల్లలు రాణించాలంటే కావాల్సిన మంచి లక్షణాలు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళకి 4 C's అని చెప్పి వాళ్ళు ఒకటి పెట్టారనమాట. 4C ఫ్రేమ్వర్క్ అంటే 4 Cలు. ఒకటి క్రిటికల్ థింకింగ్, రెండోది క్రియేటివిటీ, మూడోది కమ్యూనికేషన్, నాలుగోది కొలాబరేషన్. లాస్ట్ నుంచి వద్దాం. కొలాబరేషన్ అంటే అందరితో ఇప్పుడు అన్ని దేశాల నుంచి ఉండే పరిస్థితి ఉంది. అన్ని ఎమోషనల్ కోషెంట్తో వచ్చేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళ కోపం ఎక్కువ, ఇంకోళ్ళకి ఈ సెన్సిటివ్, వీళ్ళందరితో కలిసికట్టుగా ఎట్లా పనిచేయాలి, టీం వర్క్, అది కొలాబరేషన్.